ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 9 అక్టోబర్ నుండి 15 అక్టోబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త కూడా మీకు అందవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా మనస్సు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నా కానీ బంధుమిత్రులతో అనవసరమైనటువంటి వైరాలకి సంబంధం లేని విషయాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. తండ్రి గారికి కానీ తండ్రి గారి సంబంధించిన బంధువులకు కానీ అనారోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి. కొందరికి స్థానచలనం, అది అభివృద్ధితో కూడుకున్నటువంటి స్థానచలనం కూడా కనపడుతుంది. అయితే చేయాల్సిన పనులన్నీ కూడా చక్రవంగా సమర్థవంగా నిర్వర్తిస్తారు. ఆర్థికపరమైనటువంటి చికాకుల నుంచి బయటపడతారు. ఆర్థికపరమైన చికాకులు ఉండకపోవచ్చు. ఒక విశేష కార్యక్రమం కోసం కానీ ఒక విశేషమైనటువంటి ప్రయోజనం ఆశించి కానీ కొంత మీరు ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనపడుతోంది. నూతనమైనటువంటి కార్యక్రమాలలో నూతనమైనటువంటి విశేషమైనటువంటి కొన్ని మీకు పేరు ప్రతిష్ట సంపాదించేటువంటి కొన్ని పనులకు మీరు నడుము బిగించాల్సిన పరిస్థితి, ఉద్యుక్తులు కావాల్సినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మీకు ఏదైతే కష్టపడుతున్నారో, ఏదైతే మీరు ఫలితం కోసం ఆశిస్తున్నారో అన్నిటిలో కూడా తగిన విధంగా మీకు ఫలితం కూడా, ఉద్యోగస్తులు ముఖ్యంగా విద్యార్థులు తగిన విధంగా ఫలితం లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షల్లో కానీ లేదా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్వ్యూలలో కానీ కొంతవరకు మీకు మేలు జరిగే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. శనేశ్వర అంగారక స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నరాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు, కండరాలలో నొప్పులు, ఇవన్నీ కూడా కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి లేదా వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితి కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఏదో తెలియని భయం, ఒక తాపం, ఇవన్నీ కూడా మనసులో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. రక్తపరమైనటువంటి కొన్ని చికాకులు, జ్వరబాధ, ఇవి ఆరోగ్య సమస్యలు మాత్రం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కడైతే మీరు విశేషమైనటువంటి గౌరవాన్ని పొందాలని ఆశిస్తున్నారో అక్కడ మీరు కోరుకున్న స్థాయికి గౌరవం పొందకపోవటం, లేదు ఎక్కడైతే మీరు గౌరవం అసలు ఉండదు అనుకున్నారో అక్కడ మీకు తగిన విధంగా సముచిత స్థానాన్ని ఇవ్వడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశం కనబడుతుంది. బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఉద్యోగంలో మాత్రం కాస్త సామాన్యంగా ఉంది. వివాహ సంబంధాలు నిర్ణయంలో మాత్రం పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని మీ యొక్క పరిచయం కోసం తాపత్రయపడుతున్నారో అలాంటి వాళ్ళని మీరు తెలియకుండానే చిన్నచూపు చూడటమో లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల కొంత ఏటువారి యొక్క మనస్సు గాయపడే అవకాశం కూడా ఉంది. కనుక ప్రతి విషయంలో కూడా కాస్త ఒకసారికి 2 సార్లు మీకై మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. వ్యాపార భాగస్వాముల మధ్య కానీ అలాగే వ్యాపారస్తులకు కానీ కాస్త సామాన్యంగా ఉంది ఈ వారం. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర అంగారక స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. దానికి తోడు కనకధార స్తోత్రం చేసినట్లయితే చక్కగా అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు. మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది. అయితే మనస్సు ఏదో తెలియని ఒక సంఘర్షణ మాత్రం ఏర్పడుతుంది. మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఒక రకమైనటువంటి పరస్పర భావాలను అర్థం చేసుకోవటంలో కానీ కించిత్ ఏదో అప్రత్యక్షంగా ఒక చిన్న పొర, ఒక రకమైన ఏదో తెలియని అగాధం ఇవి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. వారాంతంలో మాత్రం అన్నీ కూడా సర్దుకుంటాయి. ఇక ఉద్యోగ విషయంలో ఉద్యోగస్తులకు పెద్దగా చికాకులు లేవు, మీకు అనుకూలంగా ఉంది. ఇక రావాల్సిన రుణాలు అందటమో లేదా ఎప్పుడో మీరు రుణంగా ఇచ్చినటువంటి ధనం అది మళ్ళీ మీకు కొంతవరకు చేతకు అందడం ఇదంతా కూడా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. విదేశాల్లో ఉండేటువంటి తమ యొక్క బంధువుల వల్ల కానీ తమ యొక్క సంతానం వల్ల కానీ కొంత మీకు మేలు జరగవచ్చు. విలువైనటువంటి బహుమతులు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి కొంత ఒక శుభవార్త కూడా మీరు వినే అవకాశం ఈ వారం కనపడుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ పనికిరాదు. అంతేకాకుండా ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఏదైతే ప్రయోజనం కోసం ఆశిస్తున్నారో అది కొంతవరకు మీకు మేలు జరిగే అవకాశమే కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు ఏదేని ఒక గణపతి దేవాలయంలో కానీ శివాలయంలో కానీ విశేషంగా అభిషేకం చేయించండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. ఆరోగ్యపరమైనటువంటి స్వల్పమైన చికాకులు జీవిత భాగస్వామి కానీ మీకు కానీ చిన్న చిన్న స్వల్పమైనటువంటి చికాకులు ఇవి కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటము లేదా స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్ళవచ్చు. అయితే చాలా కాలంగా మీరు ఎవరూ తమను అర్థం చేసుకోవటం లేదనేటువంటి ఏదైతే భావన ఉందో అలాంటి విషయాలలో కూడా కొంతవరకు మీకు మనస్సుకు సాంత్వన చేకూరేటువంటి విధంగా మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు మేలు జరుగుతుంది. సంతానం వల్ల వారి సాధించినటువంటి విజయాలు కానీ వారి యొక్క పురోభివృద్ధి కానీ మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. ఆదాయ యొక్క వనరులు పెరుగుతాయి. అంతేకాకుండా కుటుంబంలో చక్కని సఖ్యత ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు మీకు అనుకూలత చక్కని సంతోషం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు పాస్పోర్టు వీసా మొదలైన విషయాలలో ఒకంత జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని ఏదైతే మీరు సమర్పించాలో ఏ పత్రాలైతే మీరు సమర్పించాలో వాటిలో కొంత గందరగోళం ఏర్పడడం, మరొక్కసారి మీరు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం ఇవి జరిగే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు మాత్రం ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందుతారు. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా కొంత శుభము, మరికొంత ఏదో మానసికమైన చిన్న సంఘర్షణ ఇవి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. తీర్థయాత్రకు వెళ్ళటమో లేదా విశేషమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శించడమో జరగవచ్చు. తమ యొక్క తోబుట్టువులతో తెలియనటువంటి ఏదో అర్థం కానటువంటి చిన్న అభిప్రాయ భేదం కూడా ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో పెద్దగా చికాకులు ఉండవు. అయితే మిమ్మల్ని పొగిడినట్టే పొగిడి మీ ద్వారా ఎక్కువ పని చేసుకోవాలి, మీ ద్వారా ఎక్కువగా ప్రయోజనాన్ని పొందాలనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ విధంగా ఉన్నారని మీకు తెలిసినా కానీ అయినా మీరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. తద్వారా ఆ అదనపు బాధ్యతలను కూడా మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన, తమ యొక్క సంతానం పురోభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశమే ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా సోదరులతో కానీ తోబుట్టువులతో కానీ చిన్న చిన్న స్వల్పమైనటువంటి అనవసరమైనటువంటి అర్థం లేనటువంటి విభేదాలు కానీ మానసికమైనటువంటి స్పర్ధలు కానీ ఏర్పడే అవకాశం
ఈ వారం కనపడుతోంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. విద్యార్థుల్లో మాత్రం కాస్త మీరు కోరుకున్న స్థాయి పొందడంలో ఎంత అవస్థపడినా కానీ సరియైన విధంగా సరియైన సమయంలో స్పందించకపోవడం వల్ల కొంత మీకు ఇబ్బంది ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని ఎట్టి పరిస్థితిలో మానకూడదు. రాహుకేతు స్తోత్రాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని విశేష ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వారికి శారీరకమైన బాధ, ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి, నిద్ర ఉండకపోవటము లేదా శారీరకమైన బడలిక, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదో తెలియని విపరీతమైన కోపం, అసహనం మిమ్మల్ని ఆవరించవచ్చు. భోజనం వల్ల, అకాల భోజనం వల్ల కూడా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తడం లేదా ఆకలి ఏర్పడకపోవడం, ఒక రకమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి కాస్త చికాకు ఈ వారం కనబడుతోంది. సహవాసాల్లో, నూతన స్నేహాల విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివారు మాట్లాడేటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి మాటను అర్థం చేసుకొని తొందరపడి మీలో రహస్యాలను చెప్పకూడదు. అంతేకాకుండా నూతన సహవాసాలు కానీ నూతన స్నేహాల విషయాల్లో కూడా తగినటువంటి జాగ్రత్తలు అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా మీరు కల్పించుకోవడము, తద్వారా అకారణమైనటువంటి కలహాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కదా. అందుచేత ఆ విధమైనటువంటి ఒక న్యాయాన్ని మీరు ఆచరించాల్సిందిగా, పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన, వారి యొక్క ఉన్నత విద్య కోసం మీరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి, అలాంటి దిశగా మీ యొక్క ప్రయాణం ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ మీ యొక్క చాకచక్యంతో, మీ యొక్క చక్కని ఆలోచన విధానంతో కుటుంబంలో కూడా ఏర్పడిన అనేక సమస్యలు మీ యొక్క వాక్ పటిమ, మీ యొక్క చాతుర్యము, మీ యొక్క మంచితనం వల్ల వాటిని అన్నింటినీ కూడా అధిగమించి మీరేంటో నిరూపించుకునే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం మనస్సు కాస్త ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. మీ యొక్క స్థిరాస్తి కానీ చరాస్తులు కానీ అభివృద్ధి చేసుకునే దిశగా మీ యొక్క ముందడుగు వేస్తారు. నూతన గృహ నిర్మాణం కోసమై కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అందుకు బ్యాంకులను, రుణాల కోసమే బ్యాంకులను ఆశ్రయించడం, లోన్ మీకు శాంక్షన్ కావటాలు, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. అయితే గృహ నిర్మాణ విషయంలో కానీ లేదా ఒక బృహత్తర విశేషమైన కార్యక్రమంలో కానీ మీతో పాటు మీ తోబుట్టుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారం లభించక, సరే ఏది ఏమైనా తాను మాత్రం ముందుకెళ్ళక తప్పదు కదా అనేటువంటి ఒక భావం చేత కొంత బాధ్యతను మీరు అదనంగా నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, రాజకీయపరమైనటువంటి ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కొంత మీకు అనుకూలత ఈ వారం కనబడుతోంది. లేనిపోయినటువంటి నిందలు ఏర్పడినా కానీ అవన్నీ కూడా అపోహలు మాత్రమే అని తెలిసి కాస్త మీకు మానసికమైనటువంటి ఆనందం ఏర్పడే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఒక రకమైనటువంటి విలక్షణమైన వ్యక్తిగా సమాజంలో కూడా గుర్తింపు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులు మాత్రం మీ యొక్క వృత్తి ఉద్యోగ విషయాలలో కాస్త సంయమనం మాత్రం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. ఏదేని ఒక విశేషమైనటువంటి ఆలయంలో గోవుకి కొంత ఆహారాన్ని ఇవ్వటం కానీ లేదా గోవుకి కొంత సేవ చేయటం కానీ చేయండి. తద్వారా అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉండకపోవచ్చు. రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందడం లేదా ఎంతైతే ధనాన్ని మీ అక్కడ ఆశించారో అంతకు కాస్త మీకు ఎక్కువ ధనాన్ని మీరు పొందడం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఒక స్థిరాస్తిని కాస్త తక్కువ ధరలో మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది.
అంతేకాకుండా ముఖ్యంగా ఒక విశేష బృహత్ కార్యాన్ని సాధించడంలో కూడా మీరు ముందుంటారు. అయితే ఇవన్నీ కూడా మానసికంగా, శారీరకంగా ఉత్సాహం, ఉల్లాసం ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి ఒక జాఢ్యం మాత్రం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది కనుక ఆ విషయాన్ని కాస్త మీరు తెలుసుకొని ఆ జాఢ్యాన్ని కాస్త పక్కకు పెట్టే ప్రయత్నం చేసినట్లయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు మీకు పొందేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఒక స్వల్పమైనటువంటి కొంచెం నిరాశ ఇవన్నీ ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సంఘంలో గౌరవము, ప్రతిష్ట పెరుగుతుంది. ఒక బృహత్ కార్యానికి, ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి ఒక బృహత్ కార్యాన్ని నిర్వర్తించడంలో మీరేమిటో నిరూపించుకునేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. అయితే సహవాసాల విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. మీ కృషికి తగినటువంటి ఫలితం కూడా లభించే అవకాశం ఈ వారం కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి. దానితో పాటు శనేశ్వర అంగారక స్తోత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా అనుకూల ఫలితాలను మీరు పొందుతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం కాస్త ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఎవరు తనవారు, ఎవరు పరాయివారు అనేటువంటి విషయాన్ని కనుక్కోవాలి. తొందరపడి ఫోన్లో మాట్లాడే సమయంలో కానీ, లేదా పరోక్షంగా ఎవరితో ఏం మాట్లాడినా, లేదా మీరు ఒక ఇంటర్నెట్లో కానీ ఈ చాట్ చేసే విషయంలో కానీ అలాంటి సమయాలలో కొంత మీరు ఒక నియంత్రణ అవసరం. అత్యుత్సాహంతో మీరేం మాట్లాడుతున్నారో తెలియకుండా ఎదుటివారికి మీలో ఉండేటువంటి కొన్ని రహస్యాలను తెలపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా శారీరకమైన బాధ కూడా మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. బంధుమిత్రులతో తెలియనటువంటి అకారణమైనటువంటి మానసికమైనటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా సమాజంలో ఒక విశేషమైనటువంటి ప్రముఖులతో మీకు చక్కని సత్సంబంధాలు, అలాగే పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. ఇది మీరు ఆనందించే విధంగా, మానసికంగా ఆనందించే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వారం యొక్క చివరిలో మాత్రం కొంత మీకు ధనలాభం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఖనిజ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కాస్త ఎదుటివారిని విశ్వసించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. తద్వారా అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. కానీ సోమరితనము, జాఢ్యాన్ని పక్కకు పెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఆదిత్య హృదయ స్తోత్రంతో పాటు శనేశ్వర అంగారక స్తోత్రాలని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఏదో తెలియనటువంటి మానసిక ఉత్సాహం ఉన్నా కానీ ఒకంత గర్వం, ఒకంత అహంభావం తగు జాగ్రత్త ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎదుటివారి యొక్క మనస్సును గాయపరిచే అధికారం మనకు లేదు కదా. అంచేత ఎదుటివాళ్ళలో తప్పు ఉన్నా, ఏది ఉన్నా కానీ మనం మాట్లాడేటువంటి సమయంలో తగినటువంటి కొంత పరిధులు పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అకారణ కలహాలకు మీకై మీరు ద్వారాలు తెరుచుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వృధాగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు, ఎక్కువగా విశేషంగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు, వృధా సంచారం ఈ వారం కనపడుతోంది. మానసికంగా ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. కాస్త సోమరితనం ఏర్పడడం, బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ, ఏదైనా విశేష కార్యక్రమానికి వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఎక్కువగా విషయాలను దాచటం ఇవి కాస్త ఈ వారం కాస్త మానసికమైన సంఘర్షణకు దారితీసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ప్రభుత్వ పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ పెద్దగా అప్రతిష్టలు ఏర్పడవు, పెద్దగా చికాకులు రావు. మీకుండేటువంటి గౌరవం అదేవిధంగా ఉంటుంది. కానీ ఆ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం కొంత మీరు కష్టపడాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనబడుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కానీ అనుకూలం ఉన్నటువంటి పరిస్థితులను పరిపూర్ణంగా ఉపయోగించుకోక కేవలం తాను హాయిగా ఉన్నాను, అనుకూలంగా ఉన్నానని మనసులో అనుకోవడం వల్ల ఏ లాభం ఉండదు కదా. తగినటువంటి కృషి అవసరం. అందులోనే కాస్త సోమరితనం ఏర్పడే అవకాశం ఉంది కనుక
ముఖ్యంగా ఈ వారం అహంభావాన్ని దరిదానియకుండా సోమరితనాన్ని కాస్త పక్కకు పెట్టి శ్రేయోభిలాష సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానం, అంగారక స్తోత్రంతో పాటు గణపతి స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. చేయాల్సిన పనులన్నీ కూడా చకచకా చేసేస్తారు. ఎలాంటి జాఢ్యం లేకుండా చక్కగా ముందుకెళ్ళి మీరేంటో నిరూపించుకొని జనాకర్షణ పెరుగుతుంది. ప్రభుత్వంలో కానీ, వ్యాపారాలలో కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ మీ యొక్క అవసరం, మీ యొక్క ఉపయోగం, మీ యొక్క ఏదైతే ప్రాముఖ్యత ఉందో అదివన్నీ కూడా ఎదుటి వాళ్ళు గుర్తించేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. చాలా కాలంగా ఉన్నటువంటి చికాకు కాస్త తొలగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రయత్నిస్తున్నటువంటి కార్యం సఫలమవుతుంది అనేటువంటి ఒక వార్త మాత్రం మీ చేతికి అందుతుంది. ధైర్యం కూడా పెరుగుతుంది మీలో. అంతేకాకుండా చాలా కాలంగా మీరు ఆశిస్తున్నటువంటి ఏదైనా ఒక విశేష వస్తువు కానీ, ధనం కానీ మీ చేతికి అందవచ్చు. అంతేకాకుండా ఉద్యోగంలో చక్కని ఉన్నతి ఉంటుంది. కానీ పై యాజమాన్యం వల్ల కానీ లేదా అధికారుల వల్ల కానీ ఒకంత ఏదో తెలియనటువంటి ఒక చిన్న భయము ఇలాంటివి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. స్త్రీల యొక్క ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుడి సలహా సంప్రదించుకులు ఇవన్నీ కూడా సలహా పాటించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ప్రయాణాల్లో మాత్రం విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా అనవసరమైనటువంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి మాత్రం చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రంతో పాటు శుక్ర, చంద్ర ఈ 2 స్తోత్రాలని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. వీలైతే గనక వీలైనంత వరకు ఏదేని దగ్గరలో ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ప్రసాద వితరణ చేయండి. తద్వారా చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయినా ఏదో తెలియనటువంటి ఒక చిన్న అభద్రత మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. జీవిత భాగస్వాములతో ముఖ్యంగా కుటుంబంలో అకారణమైనటువంటి మాటకు మాట కాస్త పెరిగి అనవసరమైనటువంటి అకారణ కలహాలు రాకుండా తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలకు ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్త శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉండకపోవచ్చు. మీకు రావాల్సినటువంటి ధనం, రావాల్సినటువంటి లబ్ధి కూడా మీకు అందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నూతనమైనటువంటి ఏవైనా కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కొంతవరకు మీరు అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా రక్షణ సంబంధమైనటువంటి విషయాలలో ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కొంత అనుకూలతే కనబడుతోంది. తండ్రి తరఫు ఆస్తి కానీ, ఆస్తికి సంబంధించినటువంటి కొన్ని విలువైన విషయాలు కానీ మీ చెవిలో పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్నా కానీ ఏదో ఒక మూలకు పరోక్షంగా స్వజనులతో విరోధము, శారీరకమైనటువంటి కొంత బాధ, ఏదో తెలియనటువంటి మానసిక విచారము, ఎక్కడైతే 100 రూపాయలు పెట్టాల్సిన చోట 200 పెట్టాల్సిన పరిస్థితి. అయితే ధనం రావటం మీ చేతికి అందుతున్నా కానీ ఏదో తెలియకుండానే ఏదో విధంగానే అర్థం కాని పరిస్థితులలో కొంత ధనం ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. కనుక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు శుభాశుభంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి ధ్యానాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. ఏదేని శివాలయంలో చక్కగా అభిషేకం చేయండి. నృసింహస్వామి యొక్క ఆలయంలో ప్రసాద వితరణ చేయించండి. అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడే అవకాశాలు చక్కగా కనపడతాయి. కనుక ఇలాంటి జాగ్రత్త తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది సత్కర్మానుష్ఠానము, సదాలోచన, సత్సాంగత్యంతో
ప్రకృతి పర్యావరణాన్ని రక్షిస్తూ దేవతా వృక్షాలను పోషిస్తూ మీతో పాటు మీతో నలుగురితో పాటు మీరు కూడా అందరూ ఆనందంగా ఉండేలా, హాయిగా ఉండేలా అలాంటి స్థితిని, బుద్ధిని పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.